ప్రైజ్ లార్డ్. ఉదయకాలం దేవుని వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసం చేసినడెలా నీకు సమాధానము కలుగును, అలాగును నీకు మేలు కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాలం వాగ్దానం ద్వారా ప్రభు మనందరికి ఇస్తున్నాం. ఆ వాగ్దానం మాటలు చూడండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంతో ఆయనతో సహవాసం చేసినడెలా నీకు సమాధానము కలుగును, అలాగున నీకు చూడండి అంటున్నాడు, నీకు మేలు కలుగును. ఎవరితో సహవాసం చేస్తే? ఉదయము ప్రారంభమే దేవునితో సహవాసం చేసే స్థితి నీకుంటే నీకు మేలు కలుగుతుంది, నీకు సమాధానము కలుగుతున్నది. ఆయనతో సహవాసం చేసే అనుభవం నీకుందా? ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాలం నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనతో నువ్వు సహవాసం చేసినడలా నీకు సమాధానము కలుగుతుంది. అలాగే అంత మాత్రమే కాదు, కానీ నీకు మేలు తొరుగుతుంది, నీకు మేలు కలుగుతుంది. నువ్వు ఏ పని చేసినా నీకు మేలు వస్తుంది. దేవుడు నిన్ను మేలుకరంగా చేస్తాడు. ఎప్పుడు అంటే ఆయనతో నువ్వు సహవాసం చేస్తే. ఆయనతో సహవాసం చేసినలా నీకు సమాధానం కలుగును గాక. నువ్వు ఆయనతో సహవాసం చేయాలి, యేసయ్యతో సహవాసం చేయాలి, యేసయ్యతో నడవాలి. ఆయన నీతో ఉండాలి, నీలో ఉండాలి. నువ్వు చేస్తున్న ప్రతి పనిలో దేవుడు ఉంటే నీకు సమాధానం కలుగుతుంది. అంత మాత్రమే కాదండి, చూడండి, మేలు కూడా మీకు దొరుకుతుంది. యోబుకు మేలు కలిగినట్లుగా ఆయనకు సమాధానముగా ఎన్నో శోధన గుండా యోబు వెళ్ళాడండి. అయినప్పటికీ చూడండి, ఆయన సమాధానముగా దేవుడు ఆయన నిలబెట్టాడు. నీకు కూడా సమాధానం ఈ లోకంలో కావాలి అంటే, ఈ లోక యాత్రల్లో నీకు సమాధానం మేలు కలగాలి అంటే ఆయనతో మాత్రమే సహవాసం చేయాలి. ఆయనతో సాంగత్యం కలిగి ఉన్నావా? ఆయనతో సత్సంబంధం కలిగి ఉన్నావా? అయితే ప్రభు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. ఆయనతో నువ్వు సహవాసం చేయి. ఆయనతో నువ్వు సహవాసం చేసినడలా నీకెంతో మేలు, సమాధానం కలుగుతుంది. నీ కుటుంబానికి మేలు కలుగుతుంది, నీ పిల్లలకు మేలు కలుగుతుంది. నువ్వు చేస్తున్న ప్రతి పనిలో నీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ప్రతిదీ కూడా నువ్వు ఎక్కడ అడుగు పెట్టిన ఆ స్థలమంతా కూడా సమాధానంగా నా ప్రభు నింపుతాడు. ఒక్కటే మనం చేయాల్సిన పని, ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేసినడలా ఎంతో మేలు, అలాగే మనకి సమాధానం కలుగుతుంది. ఆయనతో సహవాసం చేద్దామా? ఉదయకాలం నుండే మనం ప్రారంభిద్దాం. ఉదయకాలం మొదలుకొని సాయంత్రం అయ్యేంత మటుకు కూడా ఆయనతో సహవాసం చేద్దాం. ప్రతి దినము అలా ఆయనతో సహవాసం చేయటం ప్రారంభిస్తే నీకు ఎక్కడికి వెళ్ళినా నీకు సమాధానం మేలు కలుగుతుంది. కనుక నువ్వు ఆయనతో సమాధానం కలిగి ఆయనతో సహవాసం చేయి. ఆయనతో నువ్వు నడువు. ఆయన ప్రార్థన ద్వారా ఆయన యందు నువ్వు నడువు. ఆయన మార్గంలో నడువు. ఆయన మార్గంలో నడిస్తే, ప్రార్థన ద్వారా సమస్తము నువ్వు సహవాసం చేస్తే, సమస్తము నువ్వు ప్రారంభించబడితే, నా ప్రభు అంటున్నాడు, ఆయనతో నాతో నువ్వు సహవాసం చేయి, నీకు సమాధానం కలుగుతుంది. అంత మాత్రమే కాదు సుమి, నీకు మేలు కూడా దొరుకును. ఆమేన్. మేలు లేక ఎంతో మంది లోకముల వారు చూడండి, వెళ్ళిన వారు వాళ్ళ ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేదండి. ఏంటి అంటే వారు దేవునితో సహవాసం లేనివారు, ఆయనతో సంబంధం లేనివారు. కాబట్టి దేవుడు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయనతో సహవాసం చేస్తే, నువ్వు ఆయనతో సహవాసం కలిగి నువ్వు ఉంటే నీకు మేలు, సమాధానము కలుగుతుంది. సమృద్ధి, కృప నా ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు చేయాల్సింది ఒకటేనండి, ఆయనతో సహవాసం. కాబట్టి ఇటు వాగ్దానం నీ పట్ల, నీ బిడ్డల పట్ల, నువ్వు చేస్తున్న ప్రతి పని పట్ల దేవుడు నెరవేర్చి నీరు కట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.